సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. అయితే తిరుమల ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద ఏనుగుల గుంపు జింకారిస్తూ కనిపించడంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఏనుగుల గుంపుని చిత్రీకరించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపుని అటవీలోకి మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే ఇదివరకు కూడా చాలాసార్లు తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం కనిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఎక్కువగా వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో దారి తెప్పి ఏనుగుల గుంపు రోడ్లపైకి వస్తుంటాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెదురుని తింటూ కూడా అవి వాటర్ కోసం అని చెప్పేసి అటవీ ప్రాంతం నుండి రోడ్లపైకి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇదివరకు కూడా గతంలో కూడా చాలా వరకు ఏనుగుల గుంపు తిరుమల ఘాట్ రోడ్లోని, అదేవిధంగా పాప వినాశనం పార్వతీ నగర ప్రాంతంలో కూడా ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉండేవి. అయితే ప్రస్తుతం ఇప్పుడు వింటర్ అయినప్పటికీ కూడా ఈ యొక్క ఏనుగుల గుంపు రావడం అక్కడ ఉన్నటువంటి భక్తులు కొంత ఆందోళనకు కూడా గురయ్యారు. అయితే ఇప్పుడు తిరుపతి కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు అటవీ ప్రాంతం నుండి దారి తప్పి కూడా చాలా వరకు ఏనుగుల గుంపు రోడ్లపైకి రావటం అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా కొంత హాని కలిగించే విధంగా కూడా ఉంది. అయితే రీసెంట్గా కూడా అటవీ ప్రాంతం నుండి కొంత ఏనుగుల గుంపు వచ్చి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఒక వ్యక్తి కూడా ఆ యొక్క ఏనుగుల గుంపు దాడిలో మరణించాడు. సో ఖచ్చితంగా అటవీ ప్రాంత ప్రజలు ఎవరైతే అటవీకి దగ్గర ఉన్నారో వారు కావచ్చు, వారందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, చుట్టుపక్కలని పరిశీలిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా తిరుమలలో కూడా గతంలో కూడా చాలా వరకు అటవీ ఏదైతే ఘాట్ రోడ్ ఉందో ఆ ఘాట్ రోడ్లో ఏనుగులు సంచరిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఏనుగుల పాదముద్ర ద్వారా దాదాపు 10 ఏనుగుల గుంపు ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎవరైతే తిరుమల వస్తున్న వ్యక్తులు, ఎవరైతే వాహనదారులు కొంత పరిశీలించి కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిరుతపులులు కూడా అటవీ ప్రాంతాల నుండి రావటం, అదేవిధంగా ఇప్పుడు ఏనుగుల గుంపు కూడా ఘాట్ రోడ్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి భక్తులు కొంచెం అప్రమత్తమయ్యి అంతా పరిశీలించుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.